వైసీపీ ఆరో జాబితా రిలీజ్ చేసింది. 10 మంది అభ్యర్థులతో ఆరో విడత లిస్టును విడుదల చేసింది. 4 ఎంపీ, 6 ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఉమారెడ్డి వెంకట్రావు, చిత్తూరు రెడ్డప్ప, నర్సాపురం అడ్వకేట్ గూడూరి ఉమాబాల, రాజమండ్రి గూడూరి శ్రీనివాసులను ప్రకటించారు. ఇక ఎమ్మెల్యే అభ్యర్థులుగా మైలవరం సర్నాల తిరుపతిరావు, మార్దాపురం అన్నా రాంబాబు, గిద్దలూరు కె నాగార్జున రెడ్డి, నెల్లూరు సిటీ ఎండి ఖలీల్, జీడి నెల్లూరు కె నారాయణ స్వామి, ఎమ్మిగన్నూరు అభ్యర్థిగా బుట్ట రేణుకను ఖరారు చేశారు. ఆరో జాబితాతో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు షాకిచ్చారు సీఎం జగన్. మైలవరం వైసీపీ ఇన్ఛార్జ్ గా జడ్పీటీసీ స్వర్ణాల తిరుపతిరావును నియమించారు. వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ అధిష్టానంపై కొన్ని సమయాల్లో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, కొద్దిసేపటి క్రితం వైఎస్ఆర్సీపీ ఆరో విడత లిస్టును విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా రాజమండ్రికి సంబంధించి ఎంపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ ను, అదేవిధంగా నర్సాపురం ఎంపీ అడ్వకేట్ గూడూరి ఉమబాలని, గుంటూరు ఎంపీగా ఉమారెడ్డి వెంకటరమణ, అంటే ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీ అయినటువంటి ఉమారెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చిత్తూరు ఎంపీగా ఎస్ రెడ్డప్పని ప్రకటించడం జరిగింది. అయితే ప్రస్తుతం ప్రకటించినటువంటి లిస్టులో మైలవరం ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వసంత కృష్ణ ప్రసాద్ కి షాక్ ఇచ్చారనే విధంగా చెప్పుకోవచ్చు. అక్కడ తిరుపతిరావు యాదవ్ కి అవకాశం కల్పించడం జరిగింది. గత కొద్ది రోజులుగా కూడా వసంత కృష్ణ ప్రసాద్ కి టికెట్ ఉండదు అనే విధంగా ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆయన కొంత వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అంశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కొన్ని కీలక సమయాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే ఆయన తప్పించి ప్రస్తుతం ఉన్నటువంటి తిరుపతి రావుకి ఇన్ఛార్జ్ గా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆయన ప్రస్తుతం జెడ్పీటీసీగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మైలవరం ఆయనకి అవకాశం కల్పిస్తున్నట్టు కూడా ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా మార్కాపురంకి సంబంధించి అన్నా రాంబాబు, గిద్దలూరుకి సంబంధించి నాగార్జున రెడ్డి, నెల్లూరు సిటీకి సంబంధించి ఎండి ఖలీల్ కి ఆయన ప్రస్తుతం డిప్యూటీ మేయర్ గా అక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొన్నటి వరకు అక్కడ అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి పనిచేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన్ని నర్సరాపేట ఎంపీగా ప్రకటించిన నేపథ్యంలో నెల్లూరు సిటీకి సంబంధించి ఎండి ఖలీల్ ని ప్రస్తుతం అధిష్టానం అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేయడం జరిగింది. అదేవిధంగా జీడీ నెల్లూరుకు సంబంధించి కె నారాయణ స్వామిని ప్రకటించడం జరిగింది. ఎమ్మిగన్నూరుకు సంబంధించి బుట్టా రేణుకాని, అంటే గతంలో కూడా బుట్టా రేణుకాకి అక్కడ ఇస్తారనే విధంగా ప్రచారం జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఎమ్మెల్యేలు బుట్టా రేణుకాకి ఇవ్వడం జరిగింది. మొత్తం 10 మంది అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ జాబితా పరిశీలించినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ప్రకటించినటువంటి ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నట్లు కూడా ప్రస్తుతం అయితే ఈ లిస్టు ద్వారా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రెజెంట్ అయితే ఈ లిస్టుకి సంబంధించి విడుదల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు మరి అసంతృప్తిని వ్యక్తం చేస్తారా? ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అవకాశం లేనటువంటి నేపథ్యంలో వాళ్ళు ఏమన్నా ఆందోళన కార్యక్రమాన్ని చేపడతారా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రస్తుతం అయితే వసంత కృష్ణప్రసాద్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? పార్టీ మారేటటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే పార్టీలోనే కొనసాగేటటువంటి అవకాశం ఉంటుందా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే పెద్ద ఎత్తున ఈ లిస్టుకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి దానిపైన అయితే చర్చ జరుగుతుంది. దాంతో పాటు కొద్దిసేపటి క్రితం ప్రకటించినటువంటి ఈ లిస్టుతో పాటు పార్టీకి సంబంధించినటువంటి అంశంలో మరో రీజనల్ కోఆర్డినేటర్లకు సంబంధించినటువంటి అంశం కూడా కీలకంగా తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనిలో భాగంగా విశాఖపట్నం, అరకు, విజయనగరం, శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గాలకు వైవి సుబ్బారెడ్డిని రీజనల్ కోఆర్డినేటర్ గా నియమించినట్లు తెలుస్తుంది. అదేవిధంగా అరకు పార్లమెంటు నియోజకవర్గంలోని డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ గా కూడా కొంతమందిని ప్రకటించినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా మధ్య శ్రీనివాసరావుని డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ గా నియమించినటువంటి పరిస్థితి ఉంది. గతంలో వైవి సుబ్బారెడ్డి అక్కడ ఇన్ఛార్జ్ గా కూడా కొనసాగినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రీజనల్ కోఆర్డినేటర్ గా ఆయన్ని ప్రకటన అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి మాత్రం ఇప్పటి వరకు అయితే ఈ లిస్టుకు సంబంధించినటువంటి అంశాల్లో
అనేక మార్పులు చేర్పులు అయితే మళ్ళీ జరిగినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం రిలీజ్ చేసినటువంటి లిస్టు ద్వారా కూడా మనం అయితే పరిశీలించవచ్చు. కంపల్సరీగా ఎక్కడా కూడా పాత వారికి అవకాశం అనేది లభిస్తున్నటువంటి పరిస్థితి లేదనే విధంగా చెప్పొచ్చు. మొత్తం 6 జాబితాలు కలిపి 66 ఎమ్మెల్యేల ప్రకటన ప్రస్తుతానికైతే విడుదలైనటువంటి పరిస్థితి ఉంది. ఎంపీ అభ్యర్థులకు సంబంధించి 16 మందిని ప్రకటించినట్లు కూడా ప్రస్తుతం లిస్టు ద్వారా తెలుస్తుంది. మొత్తం 33 మంది ఎమ్మెల్యేలకైతే ప్రస్తుతానికైతే మొండి చేయి లభిస్తుందనే విధంగా కూడా ప్రస్తుతం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 6వ జాబితాలో 33 మందికి మొండి చేయి లభించినటువంటి పరిస్థితి ఉంది. ఇక రానున్న రోజుల్లో కూడా మరికొంతమందికి సంబంధించిన లిస్టు ఈ 2-3 రోజుల్లో ఉండేటటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా పార్టీలో అయితే చర్చ జరుగుతుంది. సందీప్ సాయి, అంటే అభ్యర్థుల మార్పు విషయంలో మళ్ళీ ఆలోచించే అవకాశం ఉంటుందా? అంటే వారిని ఎలా బుజ్జగిస్తారు? అంటే ప్రధానంగా కొంతమంది మార్పులు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా ప్రచారం జరిగినప్పటికీ ప్రస్తుతం అయితే ఎటువంటి మార్పులు ఉండేటటువంటి అవకాశాలు లేవు. మొత్తం 6 లిస్టుల్లో కలిపి 82 మందిని ఇన్ఛార్జీల్ని, సిట్టింగ్ ఎమ్మెల్యేలని మార్చి కొత్త వారికి అవకాశం కల్పించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక మార్పులు అనేది ఉండేటటువంటి అవకాశం లేదనే విధంగా వైసీపీ నుంచి వినిపిస్తున్నటువంటి మాట. ప్రజెంట్ ఉన్నటువంటి ఇంకా ఈ ఇన్ఛార్జీల్ని ఎన్నికల్లోకి వెళ్లేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా తెలుస్తుంది. 1-2 చోట్ల ఏమైనా మార్పులు జరుగుతాయనే విధంగా కూడా అందరూ ఆశించారు, కానీ ఎక్కడా కూడా మార్పులు ఉండేటటువంటి అవకాశం లేదనే విధంగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు చెప్తున్నారు. కంపల్సరిగా ఈ ఆలోచన ఈ లిస్టులు రిలీజ్ చేసే ముందు అన్ని రకాలుగా కూడా కసరత్తు చేసిన తర్వాతే లిస్టులను విడుదల చేస్తున్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే మార్పుల నేపథ్యంలో ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళని సంతృప్తి చేయడానికి కూడా అనేక ప్రయత్నాలు అయితే వైసీపీకి సంబంధించినటువంటి నేతలు చేస్తున్నారు. కాకపోతే కొంతమంది అయితే పార్టీలు మారాలనే విధంగా నిర్ణయం తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వారికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఎక్కడా కూడా పెద్దగా ప్రెజర్ అనేది చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. పార్టీల నుంచి ముందుకు వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళని వెళ్లిపోయే విధంగా ఆలోచన అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ సాయి.